వెళ్ళడానికి వెళ్ళేదని ఆ హోటల్ వాళ్ళంతా రోడ్డు మీద పడ్డారు. ఎప్పుడో 40, 50, 100 ఏళ్ళ నుంచి జరుగుతున్నవన్నీ కూడా మూసేయాలన్నారు. మొన్న ఇంకోటి చూశాను, ఈ లోకేష్ వెతుకుతుంటేనే అది కూడా దొరికింది. అక్కడెక్కడ ఉత్తరాఖండ్లో ఎక్కడో హర్యానా ఎవడో ముస్లిం దగ్గరికి వెళ్ళి నువ్వు కట్టే వెంటనే బాబా అన్న పేరు తీసేయన్నట్ట. బాబా టైలర్స్ అనుకుంటా. అంటే బాబా టైలర్స్ అని చెప్పి ముస్లిం ఉన్నాడు, టైలరింగ్ చేస్తున్నాడు. ఈ బాబా పేరు మాది, హిందూ పేరు ఇది, తీసేయన్నారు. తీసేయంటే అతనికి సపోర్ట్గా ఎవడొచ్చాడు, ఆ పక్కనే ఎవడో దీపక్ కుమార్ జిమ్ ఉంది, వాడు ఎవరితో గొడవ పెట్టుకోవాలనుకున్నాడో ఏంటో వచ్చాడు సీన్లోకి. వచ్చి ఎంటర్ చేసేది తీయడానికి వెళ్ళేదన్నాడు. అంటే వీళ్ళు ఏం చేశారు, చుట్టుపక్కల ఉన్న ఊర్ల నుంచి ఎవరో బజరంగ దళో ఇంకోళ్ళో వచ్చారు అటాక్కి. వస్తే విచిత్రంగా ఆ ఏరియాలో ఉన్నటువంటి హిందువులందరూ ఆ బాబా అని పేరు పెట్టుకున్న ముస్లింకి సపోర్ట్ వచ్చారు. బీజేపీ రూల్డ్ స్టేట్లో ఈ తారతమ్యం ఎక్కువగా ప్రదర్శించేటువంటి చోట బొట్లు పెట్టి రోజు గుడికెళ్ళి పూజ చేసేటువంటి హిందువులందరూ వచ్చి వాళ్ళ పార్టీ అనుకుంటున్న వాళ్ళకి బుద్ధి చెప్పారు. తప్పు అబ్బాయి, ఇలాంటి పనులు చేయకండి. ఎప్పటి నుంచి ఉన్నాడు అతను, వచ్చి బాబా అని మా పేరు అని చెప్పి అలా కూడా. ఇది ఒక మంచి డెవలప్మెంట్, అది చాలా మంచిది. అది మనకి ఇక్కడ ఎప్పుడూ లేవులేండి గొడవలు, అంచేత మంది వాళ్ళు ఏదో అలవాటు చేశారు. కానీ లోకేష్ చంద్రబాబు నాయుడు గారి కొడుకు అయ్యండి, ఒక ఇంపార్టెంట్ కాబోయే ముఖ్యమంత్రిగా ఫోకస్ అవుతున్నటువంటి వ్యక్తి ఈ మాట అనడం చాలా ధైర్యంగానే అన్నాడు. అలాంటి ఇవన్నీ కూడా ఏంటంటే సంఘంలో మంచి ఇది వస్తుంది. ఇంట్లో హిందూ ముస్లిం లేదు, తోటి మనిషి మనకు ప్రధానం. అలాగే వీటిలో వెంకటేశ్వర స్వామి విషయంలో కూడా కంట్రోల్ అవ్వండి. నన్ను ఎలా తిడుతున్నారు అనుకుంటున్నారు? నాకు ఎప్పుడో రామోజీరావు గారు గొడవ మొదలెట్టినప్పుడు అనుభవం, ఫోన్లు చేసి తిట్టేవారు. అప్పుడు వాట్సాప్లు అవి లేవు, యూట్యూబ్లు లేవు. ఇప్పుడు మళ్ళీ అది మొదలైంది. ఇప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ చేసిన వాడి పేరు గీరు మొత్తం వచ్చేస్తున్నా ఏం వాళ్ళు సంశయించట్లేదు. వీడియో వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడేమో అని కంప్లైంట్ ఇచ్చినా మన ఎవడరా చేసేది. అయితే నాకు చెప్పానుగా మీకు ఇంతకుముందు, నాకు ఆ సనాతన ధర్మంలో ఒక మంత్రం చాలా నచ్చింది. అది ఆ మంత్రం ప్రకారం మన ఎవడన్నా తిడితే వాడి పుణ్యం అంతా మనకు వచ్చేస్తుంది, మన పాపం అంతా వాడికి వెళ్ళిపోతుంది. ఈ మంత్రం నిజంగా నాకు చాలా నచ్చింది. ఎందుకంటే శప్యమానస్య పాపం శపంతుమని గచ్చతని, మొట్టమొదటి వాడి పుణ్యం మనకు వచ్చేయడంతో ఆగదు, మన పాపం కూడా వాడికి వెళ్ళిపోతుంది. అనుకునేవాడిని ఈ చంద్రబాబు నాయుడిని, జగన్మోహన్ రెడ్డిని, మోడీని ఇలా బండ బూతులు తిట్టేస్తుంటారే, అయినా వాళ్ళు ఇంత పాపులర్ ఎలా అవుతున్నారు అంటే ఆ తిట్టిన ప్రతి తిట్టుకి తిట్టినవాడి పుణ్యం అంతా ఆడకపోతుంది, వీళ్ళకున్న పాపం, వీళ్ళు చేసిన పాపాలన్నీ ఆడకపోతున్నాయి. సేకరించకపోతే అలాగే ఆడకపోతుంది. మనం స్వీకరించి కొన్ని ఎలా ఉంటాయంటే వెంటనే మనకు తెలియకుండా స్పందన వస్తుంది, ఇలా అంటాడామని అని. దానికి ఇది శప్యమానస్య పాపం శపంతు మనకు వచ్చింది. సాక్షాత్తు వేదవ్యాసుడు చెప్పాడు మహాభారతంలో. తిట్టాడని ఏం ఫీల్ అవ్వకండి, తిట్టినవాడి పాపం మొత్తం మన పాపం వెళ్ళాడికి కలిసిపోతుంది. వాడు ఏదైనా ఎప్పుడైనా ఓ పుణ్యకార్యం చేసి ఉంటే నీకు కలిసిపోతుంది, మేము వరి అవ్వకండి. అలాగే నన్ను తిట్టేవాళ్ళు అందరి పేర్లు, ఇంటి పేర్లు అన్నీ వచ్చేస్తున్నాయి, కులాల గిలాలు అన్నీ తెలిసిపోతున్నాయి. రాసుకుంటున్నాను ఎవరెవరో ఎప్పుడెప్పుడు అలా తిట్టాడని. ఎందుకంటే ఇది ఫుల్ అయిపోతుంటుంది కదా ఫోను, మళ్ళీ డిలీట్ చేసేస్తూ ఉండాలి కాబట్టి అన్నీ రాసుకుంటున్నాయి. ఎందుకంటే ఇంత వాళ్ళంతా వాళ్ళంత పెద్ద పెద్దవాళ్ళు, పెద్ద ఇంటి పేర్లు, పెద్ద లక్షలు కోట్లు ఉన్నవాళ్ళు, వీళ్ళు ఇంత టైం వెచ్చించి నన్ను తిట్టడానికో నా మీద మెసేజ్ పెట్టడానికో పెట్టారు. ఏమండి, ఈ బుక్ ఏమి పబ్లిక్ కన్జంప్షన్కి కాదు, గొప్పవాళ్ళ చేత తిట్టించుకోవాలంటే కూడా చాలా తాహత ఉండాలి, దానికి అర్హత ఉండాలి. వాళ్ళ దృష్టిలో పడినప్పుడే కదా. పెద్దవాడు ఎవడో పేరెట్టి పిలిచాడు అనుకోండి, మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది, నా పేరు ఇంకా గుర్తుందిరా అని. అంతే, మీరు ఎలాగో నేను అలాగే. అవునవును, లేదు ఈ స్టేట్లో ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కండి. ఈవెన్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నా, మన కొన్ని వార్తలు నాకు వస్తుంటాయి, ఎలా ప్రవర్తిస్తున్నా ఈ టైపు లేదు. ఇదేంటంటే మీకు ఒకటే మొన్న చెప్పిన ఎగ్జాంపులే. యాక్చువల్గా మనం ఇద్దరం కొట్టుకున్నాం అనుకో, నువ్వు నన్ను గట్టి కొట్టేశావు, నేను కొడదాం అనుకున్నాను, కొట్టలేకపోయాను, బలహీనంగా ఉన్నాను, నన్ను గట్టి కట్టేశావు, వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, నువ్వు తెలుగుదేశం, నేను వైసీపీ. అప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే మన తెలుగుదేశం వాడిని మనం కాపాడుకోవాలని అనుకుని కేసు ఎన్కౌంటర్ కడతారు, ఇద్దరం కొట్టుకున్నట్టు.
కట్టి నన్ను వెంటనే తీసుకెళ్ళి లోపల పెట్టేస్తారు, నిన్నేమో పారిపోంటారు. మామూలుగా జరిగేది అది. పవర్లో ఉన్నవాడిని గురు నువ్వు కనబడక 4 రోజులు, వీడు బయటకు వచ్చాక కనబడంటారు. వీడికి 4 రోజుల్లో బెయిల్ వచ్చేస్తుంది. వీడికి బెయిల్ వచ్చేసింది అనగానే నీకు బెయిల్ ఇచ్చేస్తారు. అప్పుడు అరెస్ట్ చేసి నిన్ను తీసుకెళ్ళి కోర్టులో పెడతారు. కోర్టులో నువ్వేం చెప్తావు? నా ఇద్దరం కోర్టు కేసులు కట్టారు, అతనికి బెయిల్ ఇచ్చేసారండి ఆల్రెడీ, అతనికి ఇచ్చేసారా, అయితే అతనికి ఇచ్చేయండి అంటారు. అలా డ్రామా ఏదో చేయాలి. ఇక్కడ అలా కాదు, డైరెక్ట్గా మనంతా అలా టీవీలో చూస్తుంటే ఎవడెళ్ళి గుణపాలెట్టు కొట్టి, రాళ్ళు ఇచ్చి కొట్టి, కార్లు బద్దలు కొట్టి, పచ్చి బూతులు తిడుతూ వచ్చి ఇవన్నీ రికార్డ్ అయి ఉన్నది. అతను లోపల ఎవరినైతే కొట్టడానికి వెళ్ళి చంపేయడానికి వెళ్ళారో అతను తీసుకొచ్చి జైల్లో పెట్టారు. ఈ కొట్టిన వాళ్ళందరినీ పోనీ అరెస్ట్ చేయకుండా వార్నింగ్ అని రాసుకోలే, స్టేషన్ బెయిల్ ఇచ్చారు. అసలు స్టేషన్ బెయిల్ కల్చరే స్లోగా పోయింది. మనకు తెలుసు కదా, చిన్న చిన్న స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసుల్లో కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు. మనకెందుకు కదా తలనొప్పి పోలీసులు. అయితే పోలీసులు కూడా ఏం చేయగలరు, వాళ్ళని మళ్ళీ ఎక్కడో కొడతారు. అంటే ఆ లెవెల్ లీడర్స్లో కొట్టుకోరు. అంటే న్యాయస్థానాల్లో కూడా మనం డైరెక్ట్గా సుప్రీంకోర్టు జడ్జి గారు అన్నారు, అసలు మీరు కేసు చూస్తున్నారా అని. న్యాయస్థానాల్లో కేసు చూడలే, పోలీసులు తీసుకొచ్చారు, రిమాండ్ తర్వాత వాళ్ళు బెయిల్ మూవ్ చేశారు అనుకోండి, బెయిల్ ఇచ్చేస్తారు. అందుకని ఇది పెద్ద కేసు చూసి దీనికి అర్హత ఉందా అసలు కేసు తీసుకురావడానికి అని చూసేంత లేదు. మనకు ఎలా ఉండేదంటే పూర్వం ఒకటే కేసు, మన అందరికీ గుర్తున్న కేసు. అంటే మీరు అప్పుడు ఇంకా చాలామంది పుట్టుండరు. ఇందిరాగాంధీని అరెస్ట్ చేశారు. ఇందిరాగాంధీని అరెస్ట్ చేసి ఎవరో జనతా గవర్నమెంట్ అరెస్ట్ చేయాలని మొత్తం వెతికి ఎలాగనే ప్రెస్టేజ్ ఆఫ్ జనతా గవర్నమెంట్ తీసుకెళ్ళి అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే దారిలో ఒక చోట ఆవిడ ఒకసారి కారోపు ఒకసారి కారోపు ఏమో ఎందుకు ఆపమందో, ఇందిరాగాంధీ కదా మాజీ ప్రధాని, కారాపి ఏంటండి అన్నారు. ఒకసారి తల తిరుగుతున్నట్టు అంత చెప్పక్కలేదు, కారాపారు. కారు దిగి నెమ్మదిగా అలా అండి ఆ నేల మీద కూర్చునేటప్పటికి వాళ్ళకి అర్థం అవ్వలేదు, ఏంటి ఇప్పుడు ఇక్కడ కూర్చుని పోయిందని. చెప్పింది, నన్ను ఢిల్లీలో అరెస్ట్ చేశారు, ఢిల్లీలో కోర్టుకు తీసుకెళ్ళాలి, ఇది హర్యానా. ఆ ఆవిడ కూర్చున్న హర్యానాలో నన్ను మీరేం చేయటానికి లేదు, హర్యానా మేజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళండి. ఎవరికి అర్థం అలా. అప్పుడు శివశంకర్ గారు సలహా ఇచ్చాడని, శివశంకర్ గారికి చాలా ఇంపార్టెన్స్ వచ్చింది, చాలా పెద్ద పేరు ఎవరు ఇచ్చారో నాకు తెలియదు, పెద్ద మారుమోగిపోయిందనమాట. ఎవరో ఇంత టెక్నికల్. వెంటనే తీసుకెళ్ళాలని హర్యానాలోనే ఒక గెస్ట్ హౌస్లో పెట్టి ఏం చేయాలో బాబు అని అడిగారు. ఆవిడ హర్యానాలోంచి బయటికి రానంటుంది, హర్యానా స్టేట్లో నన్ను ఇక్కడే ఢిల్లీలో వెళ్ళిపోతే అంటారు. ఎంత టెక్నికల్ చూడండి. బెయిల్ ఇచ్చేశారు. ఇందిరాగాంధీని అంత పెద్ద వ్యూహం వేసి పదవిలోంచి పోయిన 6 నెలలకో ఎప్పుడో అరెస్ట్ చేసి ఇంటి నుంచి పట్టుకొస్తూ జనం వ్యవహారం తక్కువ మేస్ట్రీ టెక్నికల్ చూశాడు. లేదు బాబు కరెక్టే, హర్యానాలో అరెస్ట్ చేయడానికి కాబట్టి నేను ఇచ్చేస్తున్నాను, బెయిల్ ఇంటికి వెళ్ళిపోయినాను. పెద్ద బ్లో అది. ప్రధానమంత్రి చరణ్ సింగ్కి గొడవలు వచ్చేసే పరిస్థితిలో దెబ్బ కొట్టినటువంటిది ఒక్క మేజిస్ట్రేట్ గారు ఇచ్చినటువంటి లీగల్ ఆర్డర్ వల్ల. ఎవరికి బయాస్ అవ్వాలా, లీగల్ ఆర్డర్గా ఇచ్చాడు. అలా ఉండేవారు. ఇప్పుడు ఏమైందంటే మరి పోలీసులు తెచ్చారంటే కేసు